बोलो गणेश महाराज के जय बोलो अनिल अन्ना की నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజ హితం మూడవ రోజు ముచ్చటగా గణపతి పూజలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది నిమజ్జనం కూడా తీసుకెళ్తున్నారు, కొంతమంది 9 రోజులు 10 రోజులు 11 రోజులు ఇలాగ నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ ప్రస్తుతం మనము ఉప్పల్ నియోజకవర్గం హెచ్బి కాలనీ మీర్పేట డివిజన్లో ఉన్నటువంటి కృష్ణానగర్ కాలనీలో రైజింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ అధ్యక్షతన మరి ఈరోజు గణపతి పూజలు నిర్వహిస్తున్నటువంటి మురళీ కృష్ణ గారు కూడా ప్రస్తుతం మనతోటున్నారు. వారి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చొని పూజలు నిర్వహించి ఈసారి ఎలా చేసినావని వాళ్ళే చర్చించుకున్న సందర్భంలో వారితోటి ముచ్చట చేయ ప్లాన్ చేద్దాం. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 14 years. 14 years నుంచి. 14 years నుంచి మీరేనా మారిపోయిందా మ్యాచ్? మేమే 14 years నుంచి మేమే చేస్తున్నాం. 14 years ఇంకా చేస్తుంటాం ముందు ఇట్లాంటి ఉన్నంత గణపతి పేరు అసోసియేషన్ రైజింగ్ అని పెట్టారు. మరి రైజింగ్ అవుతారా మీరు? రైజింగ్ అవుతుంటాం, రైజింగ్ స్టార్స్. మీ అభివృద్ధి ఎలా ఉంది? మాదేముంది బాగానే ఉంటుంది. అంత ఎంత ఉండే వినాయకుడు? ఫస్ట్ మేము పెట్టినప్పుడు అయితే 6,000 స్టార్ట్ చేసినాం. 7 feet నుంచి 12 feet. లంబ వెడల్పు కూడా బాగానే, వెడల్పు కూడా బాగుంది. 8 కృష్ణానగర్ రోడ్ నెంబర్ 7లో ఎలా ఉంది? వాళ్ళంతా అసోసియేషన్ ఎలా ఉంది? మాకు బాగానే ఉంటుంది. 2 నెంబర్ 7 మా కాలనీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఎమ్మెల్యే అందరూ కార్పొరేటర్లు అందరూ మాకు సపోర్ట్ బాగానే ఉంటుంది. వస్తారు. అన్నదానం ఎప్పుడు ఉంది? 17th రోజు ఉంటుంది. మేము 12th డే ఇస్తాము. 11 days పూజ చేస్తాం. నెక్స్ట్ డే 12th డే వినాయకుని ఇస్తాం. ఎంతమందికి పెడతారు భోజనం? ఆ రోజు ఒక 500-600 వరకు అవుతాం. పూజ ఎలా నడుస్తుంది? ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది పూజ. ఏమేమి పెడుతున్నారు మరి ప్రసాదంలో? ప్రసాదం డైలీ అందరు పూజ చేయించుకునే వాళ్ళు పులిహోర, రవ్వ కేసరి, సంథింగ్ ఎల్స్, ఇంకా మీ స్వీట్స్ అన్నీ. ఏమేమి అంటే ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయా లేకపోతే ఓన్లీ పూజలేనా? ప్రస్తుతానికి అయితే అంటే ఇంకేం డిసైడ్ చేసుకోవాలి. జస్ట్ అయితే పూజ అయితే నడుస్తుంది. మేబీ ఇంకా ఎలా ఉండబోతుంది? లాస్ట్ రోజు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కాప్రా బ్యాండ్, డీజే అలాంటివి అండ్ లైటింగ్ అంతా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మరి 14 సంవత్సరాలు అంటారు కదా, చిన్నగా ఉంటుందా? అప్పుడు మేమంతా చిన్నపిల్లలం. ఈయన ఒక్కనే పెద్ద ఆయనే. అప్పుడు ఇంకా మేము అప్పుడేం కాంట్రిబ్యూట్ చేయబోతుండే, కాబట్టి జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోతుండే. బట్ వీఆర్ ఆల్సో ఇప్పుడు గ్రోన్ అప్ కాబట్టి సో నవ్వు ఇప్పుడు మేమే అంత టేకప్ మొత్తం చేస్తున్నాం. లేదు, పెళ్ళి కాలే. మంచిగానే కొందరికి అయినా కొందరికి కాలే. ఏం చెప్తావు ఈ సందర్భంగా? ఈ సందర్భం అంటే ఈ వినాయక చవితి అందరూ బాగుండాలి. అంటే ఇంకా అందరూ చాలా మంచి ఇండివిజువల్స్ అందరు ముందుకు వెళ్ళాలి. సో మావానికి మంచి బాబు పుట్టాలని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రీసెంట్గా పెళ్లి చేసుకోండు. మంచి బాబు పుట్టాలని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. బాబు కొడుతూనే కదా అప్కమింగ్ ఇట్లా చేసేది నెక్స్ట్ మా తర్వాత. నా పేరు వినయ్. చాలా బాగుంది. మీరు అడిగిరని చెప్పి అంటున్నా అంతే. అందుకని నా బర్త్డే రోజు పెళ్లి చేసుకోండు. నిజం కాదు, పెళ్లి చేసుకుండు. చెప్పకూడదు. సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగుంటారు. ఇలానే కలిసి అందరూ టైంకి ఉండడం. ముందుగా డిసైడ్ చేస్తాం. ఒక 1 week ముందు 2 weeks ముందు అంతా డిసైడ్ చేసుకొని అప్పుడు చేసేస్తూ ఉంటాం. చేసుకుంటారా లేకపోతే కాలనీ వాళ్ళ ఈచ్ పర్సన్ ఇంత అని ఉంటుంది కంపల్సరీ. అంత ఇవ్వాలిగా. అంత బయట అందరు కాలనీ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. లాస్ట్ వరకు ఉంటారు వాళ్ళతో కూడా. అంత మీదేమన్నా పడ్డాయా? ఏం పర్లేదు, ఇప్పటివరకు అయితే ఏం పర్లేదు. అంతా సక్రమంగానే జరుగుతుంది. ఇంకా మిగిలితే వచ్చేసరికి కూడా మిగిలితే ఈసారి లడ్డు యాక్షన్ ఉంటుంది. 35,000 పోయింది లాస్ట్ టైం. ఇక్కడే కాలనీ మా పిల్లలు వాళ్ళందరూ తీసుకున్నారు. చూసినట్టయితే విగ్రహాన్ని ఓరిపించారు. ఇక్కడ డోనాంకుల్ అని ఉంటాడు, ఆయననే ఇప్పిస్తాడు ప్రతిసారి. ఆయనకి చెప్పేం జస్ట్ థ్యాంక్ యూ చెప్తాం అంతే. మేమైతే ఎంత చెప్పినా తక్కువ. ఇక థ్యాంక్ యూ చెప్పి చిన్న మాటతో వదిలేయలేము కదా. అందుకే ఇక దేవుని ఆశీస్సులు అన్నీ ఉండాలి. ఇక మాకు కూడా ఉండాలి, అంకుల్ కూడా ఉండాలి అని కోరుకుంటాం. సో ఇదండి మరి కృష్ణానగర్ రోడ్ నెంబర్ 7లో ఉన్నటువంటి రైజింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ గణేష్ని 14 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. డోనర్స్ మరి విగ్రహదాత ఉన్నాడు, అన్నదానం కావచ్చు, లాస్ట్ టైం లడ్డూ తీసుకుపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచిగా వాళ్ళ ఆశీస్సులో మేము ముందుకు వెళ్తున్నాం. 14 సంవత్సరాల నుంచి చేస్తున్నామని తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.